ఆదికాండం 12వ అధ్యాయం మొదటి మాటల్ని చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. నీవు లేచి నీ దేశము నుండి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి నీ బయలుదేరి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించే ఆ దేశానికి నీవు వెళ్ళాలి. ప్రియులారా చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహామును పిలిచినటువంటి పిలుపు మనకు కనిపిస్తుంది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటి అనంటే, నీవు నీ స్వజనుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి రావాలి అని పిలవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, కాదనట్లేదు. దేవుడు మన అక్కరలు తీరుస్తాడు, కాదనట్లేదు. దేవుడు మనతో మాట్లాడుతాడు, మనకు గమ్యం చూపిస్తాడు, మనకు ధైర్యం పుట్టిస్తాడు, మనకు ఊరట కలిగిస్తాడు, మనకు ఆశలు కలిగిస్తాడు. ఇవన్నీ దేవుని మూలముగా కలిగేవే. కానీ ఈ దేవుని మూలముగా కలిగే ఈ ఆశీర్వాదానికి ఆయన కోరుకునే ఒకే ఒక్క కోరిక ఇందులో మనకు కనిపిస్తుంది. అదేంటంటే, నీవు నీ స్వజనులను, నీ సొంత ఇంటిని విడిచి రావాలి అన్నప్పుడు ఆయన కోరే ఈ కోరికలో ఆంతర్యం ఏంటి? ఎందుకు ఆయన అలా ఆశిస్తున్నాడు? మరి ఆశీర్వదించే దేవుడు ఎక్కడైనా ఆశీర్వదించాలి కదా, దీవించే దేవుడు ఎక్కడైనా దీవించాలి కదా, మరి ప్రేమించే దేవుడు మనం ఎక్కడున్నా ప్రేమించాలి కదా అంటే అట్లా కాదు. ఇక్కడ మనం చెప్పకనే చెప్పవలసిన సందేశం ఏంటంటే, ఆ అబ్రహాముని దీవించడానికి దేవుడు అదిగో తన తండ్రి ఇంటిలోనూ తన స్వజనులలోనూ ఏదో ఒక అవిధేయతను చూస్తున్నాడు. అర్థమవుతుందండి? ఇంటర్నల్గా, అంతరంగికంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ ఆశీర్వాదాన్ని అబ్రహాముకు అనుగ్రహించడానికి ఆ ఇల్లు యోగ్యమైనది కాదు, ఆ గుడారము యోగ్యమైనది కాదు, లేక ఆ స్వజనులలో ఇతడు నిలిచి ఉండడం ఇతనికి క్షేమకరము కాదు అనియే దేవుడు తన స్వజనులలో నుండి, తన తండ్రి ఇంట్లో నుండి విడిచి రమ్మని పిలుస్తున్నాడు. ప్రియులారంటే, దేవుడు ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలి అని అనుకుంటే మొట్టమొదటిగా ఆయన కోరుకునే ఒక మంచి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తాం. మనం విడవవలసిన వాటిల్ని, మనం వదలవలసిన వాటిల్ని తప్పనిసరిగా వదిలి తీరాలి, విడిచి తీరాలి. అది లేకుండా దైవ సంకల్పం మనలో నెరవేర్చబడుతుంది. అది లేకుండా దేవుని ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అది లేకుండా మనం దేవుని దీవెనలు పొందుకునే వారం అవుతాము అని మనం భ్రమపడడం అది చాలా మోసకరమైన అనుభవం అని ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలండి. లేకపోతే అబ్రహాముని తన స్వజనులలో నుంచి ఎందుకు రమ్మన్నాడు? తన సొంత ఇంట్లో నుంచి తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఎందుకు రమ్మన్నాడు అనంటే, ఆయన అబ్రహాములో ఒక ప్రత్యేకతను కోరుకుంటున్నాడు. తన విడిచిపెట్టే ఆ అనుభవాల్ని ఆశిస్తున్నాడు ఆయన. అందుకే అబ్రహాముని పిలిచాడు. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు వెంటనే అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి, వదులుకొనవలసిన వాటిని తక్షణమే వదులుకొని వెంటనే దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఎక్కడికి వెళ్ళవలనో తెలియకయే అతడు బయలుదేరి దేవునితో నడిచాడు అని, దేవునితో హత్తుకొని ఉన్నాడని, దేవుని ఆశీర్వాదాలకి యోగ్యునిగా మార్చబడ్డాడని లేఖనాలు చెప్తున్నాయండి. వాస్తవంగా అప్పటికే అబ్రహాముకి దేవుడు అంటే తెలియదు. అబ్రహాం ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని, పాటలు పాడి, వర్షిప్ చేసి, ఆరాధన చేసి, ఇంకా వాక్యాన్ని పట్టి అలాంటి వాడు ఏం కాదు. అర్థమవుతుందా? కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, సజీవుడైన దేవుని స్వరాన్ని విన్నాడు, సజీవుడైన దేవుని చూచాడు, సజీవుడైన దేవుని యొక్క పిలుపుకు అతడు మనస్కరించి వెంటనే అతడు ఆలస్యం చేయలేదు, తడువు చేయలేదు. దేవుని పిలుపుకు శిరస వహించి విడిచిపెట్టమన్న తండ్రి ఇంటినే కానివ్వండి, విడిచిపెట్టమన్నటువంటి ఆ స్వజనులనే కానివ్వండి, అతడు వెంటనే విడిచి దేవునితో నడవడానికి ఆ వెంటనే అడుగులు ప్రారంభించాడు. అదియే అతనికి ఆశీర్వాదకరంగా మలచబడింది. ఆమెన్, హల్లెలూయా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని వాక్యం చెప్తుందండి. అంటే అబ్రహాములో మనకు కనిపించేది ఏంటంటే, దేవుడు తనకి ఏం చెప్పాడో అది తూచ తప్పకుండా అలాగే అంగీకరించి దానిని నెరవేర్చడానికి అతడు తడువు చేసేవాడు కాదు. అందుకే దేవుడు కూడా అబ్రహామును ఆశీర్వదించడానికి తడువు చేసిన వాడు కాదు. ప్రియులారా, ఈ వాక్యంలో అతడు తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, స్వజనుల్ని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, ఒక్క దేవుని చూచి వీటిలన్నింటిని విడిచిపెట్టేశాడండి.
హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇవన్నిటిని చూసుకొని, లోకంలో కనబడుతున్న ఈ ఆధారాలన్నీ చూసుకొని దేవుని విడిచిపెట్టేస్తాం. మనకు అబ్రహాముకున్న తేడా అదే. అర్థమవుతుందండి? ఒక్క దేవుని సహవాసాన్ని, దేవుని ప్రేమను, దేవుని ఆప్యాయతను, దేవునిలో ఉన్న మమకారాన్ని, దేవుడు అతని పిలిచిన పిలుపును చూచి అతనికి కలిగి ఉన్న అన్ని విడిచిపెట్టేశాడు. అబ్రహాం అన్ని విడిచిపెడితే ప్రియులరా, వాక్యంలో వ్రాయబడి ఉంది, దేవుడు తాను విడిచిన దానికంటే కూడా అబ్రహాం చరిత్రలో మనం గమనించాల్సింది, అబ్రహాం విడిచిన దానికంటే లెక్కించలేనంత ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని కొరకు విడిచిన వాడికి ఏం తక్కువైందండి? అబ్రహాం చెప్పగానే చెప్తాడు, బాబు నేను ఇచ్చిన దానికంటే ఘనతగా, గొప్పగా, రెట్టింపుగా, లెక్కించలేనంత ఆశీర్వాదాన్ని నా దేవుడు నాకు ఇచ్చాడు. నేను విడిచిన దానికి నాకు ఏ తక్కువ కాలేదు అంటాడు. అవునండి నా ప్రియులరా, మనం ఆ విడుచుటలోనే, ఆ విడిచిపెట్టడంలోనే, అందుకే వాక్యంలో వ్రాయబడి ఉంది, కుమారి నీ స్వజనమును నీ సొంత ఇంటిని మరువుము, నీ ప్రియుడు నీ సౌందర్యమును కోరినవాడు. ఆయనను నమ్ముకొని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టగలిగితే శ్రేష్టమైన వాటిల్ని, మనం లెక్కించలేని వాటిల్ని మన ఒడిలో పోస్తాడు ఆయన. అవునండి, లేఖనాలు ఇలాగే వ్రాయబడి ఉంది. రూతు మోయాబుని విడిచిందండి. ఏం అన్యాయం అయిపోయిందా? లేదు లేదు లేదు. ఆమె తిని తృప్తి పొంది ఇంకా అనేకులకు పెట్టగలిగిన స్థితిలో ఆ అమ్మని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆమె విడిచి వచ్చింది, కాదనుకుంది, వదులుకుంది, దేవుని మీద ఆధారపడింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మరణము చెందితే ఆ మరణము చెందిన చేత నేను కూడా మరణం పొందుతాను, కానీ నేను నిన్ను విడువనని ఆమె నిబంధన చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం విడిచిపెట్టి విడువగలిగితే ఏమేమి విడవాలి దేవుని కొరకై అనంటే, లేఖనంలో 1, 2, 3 మాటలు నేను మీతో చెప్తాను. చూడండి, దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, 13వ వాక్యం చూడండి. జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టెదరు. అది మూర్ఖమైన ప్రవర్తనను విడిచిపెట్టెదరు. అంటే మనం విడవాల్సింది ఏంటయ్యానంటే, మన దగ్గర దేవునికి అయిష్టమైనది ఒకటి ఉందంటండి. దేవునికి ఇష్టం లేనిది, హేయకరమైనది ఉన్నదంటండి. అది ఏంటయ్యానంటే, దేవుని ఎదుట మనం కనపరిచే ఆ మూర్ఖమైన ప్రవర్తన. అర్థమవుతుందండి? ఈ మూర్ఖమైన ప్రవర్తన ఏం చేస్తుంది అనంటే, దేవుని పిలుపుకు మనల్ని లోబడనివ్వదు, దేవునితో అడుగులు వేయనివ్వదు, దేవుని చిత్తాన్ని మనకు దూరం చేసేస్తుంది. ఇంకా అంతేకాదు, దేవుడు అనుగ్రహించే సమస్త ఈవులు మనం పోగొట్టుకుని వారమై ఒట్టి చేతులతో నిలబడేటట్లు మనల్ని రిక్తులుగా చేసేస్తుంది ఈ మూర్ఖమైన ప్రవర్తన. చూడండి, మీకు చరిత్రలో ఇశ్రాయేలు రాజు, యూదా రాజు మీకు బాగా తెలుసు. ఈ చరిత్ర మీరు చాలాసార్లు వినుంటారు, అనేక మంది దైవజనులు వివరిస్తుంటే వినుంటారు. నేను ఇక్కడ మీతో చెప్తాను ఒక చక్కటి మాట. అదేంటంటే, ఇశ్రాయేలు రాజు ఇశ్రాయేలీలు విగ్రహారాధికులై శిప్పింపబడడానికి కారకుడయ్యాడు. అతని మనసుకు ఏదొస్తే అది చేస్తాడు. ఇది తప్ప కరెక్టా అతనికి అంత వివేకం లేదండి. ఇంకా ఏంటంటే, అతని పదవి పోతుందేమోనని, లేకపోతే అతని మీద జనులు తిరగబడతారేమోనని, ఎంతసేపటికి తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి, తన పదవిని కాపాడుకోవడానికి, తన ఆశలు నెరవేర్చుకోవడానికి ఎన్ని వంచనలన్నా చేస్తాడండి. అలాంటి వ్యక్తి ఇశ్రాయేలు రాజైన అహాబు. ఈ యూదా ప్రజలకు రాజున్నాడు, యూదా రాజు యెహోషాపాతు. ఇతను ఎలాంటి వాడంటే, దేవుని దగ్గర విచారణ చేసేవాడు, దేవుని ఆలోచన అడిగేవాడు, భక్తి కలిగిన వాడు, నిష్ఠ కలిగిన వాడు. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఒక రోజున ఈ యెహోషాపాతు అనే యూదా రాజు ఇశ్రాయేలు రాజు అయిన అహాబు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాక్యంలో ఇలాగే వ్రాయబడి ఉందండి. వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని అంటే, మాట్లాడుకున్నారు. అయితే ఈ ఇశ్రాయేలు రాజు అన్నానే అహాబు కుయుక్తిపరుడండి, చాలా కుయుక్తిపరుడు. వెంటనే యెహోషాపాతు యూదా రాజు ఎప్పుడైతే వచ్చాడో వెంటనే ఏమన్నాడంటే, నువ్వు నాతో చేతులు కలపాలి, మన ఇద్దరం కలిసి రామోత్ గిలాదు మీదకి వెళదాం, దానిని జయించి మనం దాన్ని పట్టుకుందాం అట్లా అని పురుకొల్పాడు. ప్రియులారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఈ యెహోషాపాతు కూడా ఎందుకో మరి సమ్మతించాడు. వాస్తవంగా సమ్మతించకూడదు,
ఎందుకంటే నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, నీ పద్ధతులు వేరు, నా పద్ధతులు వేరు, గనుక నీకు నాకు పొత్తు కుదరదండి, ఏదో మాటసాలుగా మాట్లాడడానికి వచ్చాను అని తప్పించుకుని పోవలసిన వాడు ఈ అహాబు చెప్పిన మాటలకి శిరస్సు ఉంచి సమ్మతించి ఒకటైపోయాడు. మీకు ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆ ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ చేసుకున్నారు. ఇక రామోత్ గిలాద్ మీదకి వెళ్ళి దాన్ని జయించాలని ఆశ కలిగి ఇక ప్రోగ్రామ్స్ అంతా అయిపోయింది. ఇక యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే ఆ ముందుగా ఏం జరిగింది, ఈ యెహోషాపాతు అడిగాడు, సరే కానీ మనం వెళ్ళాలనుకుంటున్నాం మంచిదే, మరి దేవుని దగ్గర విచారణ చేయకుండా పోతే ఎలా ఉంటుంది అంటే, నేను ఒక మాట చెప్తాను వినండి. వీళ్ళిద్దరికి సమ్మతి కుదిరింది, వీళ్ళిద్దరికి ఒడంబడిక కుదిరింది. నీ జనమే నా జనము, నా ప్రజలు నా ప్రజలు, నా యుద్ధమే, ఓ డైలాగులను కొట్టుకున్నారు. ఇక మనకు తెలిసిన వ్యవహారాలే కదా డైలాగులు. ఇక బాగానే ఉంది. అయితే మధ్యలో ఇతనికి వచ్చిన సందేహం ఏంటంటే, మనం దేవుని యొక్క విచారణ చేయకుండా ఎలా వెళుతాం అంటే, ఇతనికి 100కి 100 పాళ్ళు కాదు, 100లో ఒకవేళ 90 పాళ్ళు ఇతనికి సమ్మతి ఉన్నా ఆ 10 పాళ్ళు మాత్రం ఇతని మనస్సాక్షి ఇతను గద్దిస్తుంది. ఏమని, నీవు ఎందుకు వెళ్తున్నావు, అసలు నువ్వు చేసే సహవాసం ఎవరితో, నువ్వు కలిసిమెలిసి తిరుగుతున్నది ఎవరితో, ఎవరితో కలిసి యుద్ధానికి వెళ్ళాలి అని, ఎవరితో స్నేహం చేయాలని ఆశపడుతున్నావు అని అతని మనసాక్షి అతను గుచ్చుతూనే ఉంది, అతను గద్దిస్తూనే ఉంది. మీకు ఒక మాట చెప్పనా, మనసు వేధిస్తున్నా, మనసు గద్దిస్తున్నా, ఒకవేళ వాక్యం గుర్తొస్తున్నా, ఒకవేళ దేవుని చెప్పండి పిలుపు, దేవుని యొక్క హెచ్చరికలు అతను గుర్తొస్తున్నా ఏం చేశాడు తెలుసా, ఏమంటే మీరు ఏదైనా ప్రవక్తను పిలిపించి అడగండి అన్నాడు. సరే ఈ ఆహాబు కూడా దాందే ఉంది, పెద్ద పని ఉంది, నా దగ్గర చాలామంది ఉన్నారు అని పిలిపిస్తే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే భజనగాళ్ళు అనాలి. ఆ మాట వాళ్ళని భజనగాళ్ళు, వాళ్ళకి ఏం అక్కర్లే, వాళ్ళకి కావాల్సింది కానీ కొనిపెడతా ఉంటే, వాళ్ళకి కావాల్సింది కానీ తినబెడతా ఉంటే ఫుల్గా తినడం భజన చేస్తూ ఉంటుంది. ఇక రాజు చిరంజీవి అగుగాక, రాజు చిరంజీవి అగుగాక, రాజు చిరంజీవి. ఒరే రెండో మాట రాదా, మళ్ళీ ఏదైనా పెట్టిన దాకా రాదు. అదొక భజన బృందం. ఈ భజన బృందానికి మంచేదో కీడేదో చెడేదో ఏమీ తెలియదు. కావాలంటే కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి, ఈ భజన బృందం. అవును, నేను చెప్పిన మాట వాస్తవం. కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కానీ, కొంతమంది దేవునికి దూరమైపోవడానికి కానీ, కొంతమంది భ్రష్టత్వానికి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే భజన బృందం. ఏం చేస్తారో తెలుసండి, వీళ్ళకి మంచి ఏంటో కీడేంటో తెలియదు. వాళ్ళ మనసు ఎలా వంచన చేస్తే, వాళ్ళ మనసు ఎలా వాళ్ళని నడిపిస్తే, వాళ్ళ మనసు ఎలా వాళ్ళకి ప్రేరేపిస్తే ఆ ప్రకారం నడుస్తారు. కానీ దైవ సంకల్పం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఆ వివేకమైన మనస్సు వారికి కలగనే కలగదండి, కలగనే కలగదు. అర్థమవుతుందా? వీళ్ళకి ప్రతిఫలాపేక్ష ఒక్కటే ఉంటుంది కనుక ఇకేం చేస్తారు, అబ్బా అన్న నువ్వంటే ఏమనుకున్నా, అబ్బా అన్న అసలు నువ్వంటే అబ్బా 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 అంటుంటారా. ఎప్పుడు దాకా అంటారంటే, గోతులో ఉన్న మట్టి అంతా నెత్తి మీద పడి మనం కనబడకుండా పోయేంతవరకు అబ్బా 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 అంటూనే ఉంటారు. ఇక అంతే. చాలా పెను ప్రమాదం ఇది, చాలా అపాయకరమైన అనుభవం అండి. చాలా మా ఊర్లో పెద్దోళ్ళు ఏమంటారంటే, ఒరేయ్ వీడు మునగ చెట్టు ఎక్కిస్తున్నాడు అంటారు. మీ ఊర్లో అంటారు లేదు నాకు తెలియదు, అంటారులేండి. మా ఊరేంటి మీ ఊరేంటి అంత ఒకటేగా, మునగ చెట్టు ఎక్కిస్తున్నాడు అంటారు. ఎందుకంటే అక్కడి నుంచి పడ్డామంటే ఇక నామరూపాలు ఉండవు. ఈ ప్రవక్తలు కూడా ఎలాంటి వాళ్ళు అయ్యారో తెలుసండి, రాజుకి అనుకూలంగా ఏం చెప్తే రాజుగారు మెచ్చుకుంటాడో, ఏది చెప్తే రాజుగారి దగ్గర మన్నన కలుగుతుందో, ఏది చెప్తే రాజుగారికి ప్రీతికరమో ఆ మాటలే చెప్తారు, కానీ సత్యాన్ని చెప్పరు. మీరు కొన్ని చోట్లకి వెళ్ళి చూడండి, ఇలాంటి గుచ్చి గిచ్చి నొప్పింపజేసి ఒప్పింపజేసి ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ అండి, ఇది సరైనదండి, ఇది సరి కాదండి, అలా చేయకూడదండి అని కరెక్ట్గా చెప్పే బోధలు కూడా కనిపించు. ఊరికనే పాలిష్ చేసేస్తారు. మీకు ప్రీతికరముగా ఏదో మీకు మన్నన కలిగేటట్లు, మీకు సంతోషం కలిగేటట్లు తాత్కాలికంగా ఆ మాటలతో పై పూత పూసి పంపించేస్తారంతే. అంతేగాని ఇది దేవుని చిత్తం కాదు, ఇది దేవుని ప్రణాళిక కాదు. ఇలా నడిపించబడితే కలిగే అనర్థాలు ఇలా ఉంటాయి కనుక మనం వివేకమైన మనస్సు కలిగి ఉండాలి అనే వివేచన దూరదృష్టిని మనకు తెలియపరచరు. అక్కడే పెను ప్రమాదం దాచబడి ఉందన్న సంగతి వాస్తవం గుర్తించాలి మనం. అర్థమవుతుందండి? మీకు ఇక్కడ ఇంకో మాట చెప్తాను, అదేంటంటే ఈ ప్రవక్తలందరూ ఒకే మాట చెప్తుంటే ఈ యెహోషాపాతు అంటాడు, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? నేనంటాను యెహోషాపాతుని, ఎందుకు వస్తుంది నీకు డౌట్? మూర్ఖత్వం అంటే ఇదేనండి. మీకు అర్థమవుతుందా? నువ్వు
పలుసార్లు ఇది కాదు అది, ఇది కాదు అది, వీళ్ళైనా ఇంకెవరన్నా ఉన్నారా, ఎవరన్నా ప్రవక్తలు ఉన్నా, ఇదే దరువు పట్టావు నువ్వు. అసలు ఏంటి నీ సంగతి అంటే, ఏంటంటే నా మనసాక్షి నిన్ను గద్దిస్తుంది అంటాడు. అంటే నేనంటాను, నీ మనసాక్షి నిన్ను గద్దిస్తుందే, మరి నువ్వు చేసే పనికి సరికాదని నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. అర్థమవుతుందా? అంటే ఆ మూర్ఖత్వం దానిని కనుక మనం విడిస్తే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మూర్ఖత్వాన్ని మనం విడవాలి, ఆ మూర్ఖత్వపు ప్రవర్తనని మనం విడవాలి, మూర్ఖత్వాన్ని కలిగించే ఆ క్రియలంటే మనం వివేచించాలి, వాటికి దూరంగా మనం నిలిచి వాటిని విడిచిపెట్టాలట. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ యెహోషాపాతు సంగతి ఎలా ఉంటే, అతను ఉన్నాడు కదా ఇశ్రాయేలు రాజు, ఎవరైనా ఆహాబు ఉన్నాడు కదా. సరే, అతను అన్నాడు, ఏంటి ఇతను నువ్వు అదే దరువు పట్టేవేంటి, ఎవరన్నా ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా? ఒకడు ఉన్నాడు కానీ వాడిని పిలిపించడం మంచిదే. అయితే ఒకటి చేటి ఏంటంటే, వాడు వస్తే నాకు అనుకూలంగా చెప్పడేవాడా. మరి ఆడొచ్చాడంటే అట్లా కాదే, ఆడొచ్చాడంటే సూటిపోటు మాటలతో పొడుస్తాడు. ఇక అతను వచ్చాడంటే మాటలు ఎట్టుంటాయంటే కత్తుల్లాగా దూస్తాయి, ఇక కడుపులో దూసినట్టే ఉంటుంది, కీళ్ళ కాళ్ళు విభాగించినట్టే ఉంటుంది. అసలు నాకు అనుకూలంగా ఉండదు, అదే నాకు బాధ. యెహోషాపాతు అన్నాడు, బాధపడితే బాధపడ్డావులే కానీ అని పిలిపించు, పిలిపించవా అంటే వచ్చాడు మీకాయా ప్రవక్త. రావడం చెప్పాడు, రాజా మీరు వెళ్తారు కానీ తిరిగి రారు, ఎక్కింది కిక్కు. నేను అనుకున్నాను రా, నువ్వు వచ్చేటప్పుడు అనుకున్నా పెద్ద కత్తి పెట్టుకొని వస్తున్నామని, నువ్వు వచ్చేటప్పుడు అనుకున్నాను, అందుకని నువ్వు వచ్చేటప్పుడు అనుకున్నాను, ఎత్తేవా నాకు అనుకూలంగా చెప్పు, నాకు తెలుసుగా. అతను అన్నాడు, నీకు అనుకూలంగా చెప్పేది ఏంటండి, నీకు అనుకూలంగా చెప్పడానిక నేను వచ్చింది, నీకు అనుకూలంగా ఉండడానిక నేను నిలిచింది, నీకు అనుకూలంగా ఉండడానికి, అనుకూలంగా చెప్పడానికి, నీకు భజించడానిక నేను నిలిచింది. ఇది దేవుని మాట. ఇది అమ్మడు వీళ్ళంతా అట్లాగే చెప్తున్నారు కదా అంటే, మీకాయా ప్రవక్త చెప్పాడు, మోసపురుచు ఆత్మ పట్టింది వాళ్ళకి, మోసగించే ఆత్మ బట్టి నీ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు, మోసపరిచే ఆత్మ బట్టి ఇదిగో మనుషుల్ని మోసం చేసుకుంటూ దగా చేసుకుంటూ కాలం గడిచిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఇది శపింపబడిన అనుభవం, జాగ్రత్త. అంతే, ఈ రాజు కోపం వచ్చి కాటాడండి చంప మీద. ఎవరిని? ప్రవక్తని. నేను వెళ్ళి యుద్ధం చేసి వచ్చేంత వరకు ఇతనికి కఠినమైన భోజనం పెట్టి లోపలేయండిరా అన్నాడు. ప్రవక్త అన్నాడు, నువ్వు గనక తిరిగి క్షేమంగా వస్తే దేవుని మాట నిరర్ధకమవుతుంది, జాగ్రత్త, నువ్వు తిరిగి రావు పో అన్నాడు. పిల్లరా, నేను ఇక్కడ మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మూర్ఖత్వం అంటే మనసాక్షి గద్దిస్తున్న, సెకండ్ వర్డ్ ప్రవక్త అతనిని హెచ్చరిస్తున్నా, థర్డ్ వర్డ్ అది దేవుని చిత్తం కాదు అని తెలిసినా తెగించి అక్కడికే వెళ్ళడం, అదే చేయడం. వాక్యం అంటుంది ఆ మూర్ఖత్వం. నేను అనకూడదు కానీ ఈరోజు చాలామంది, మనలో చాలామంది మనసాక్షికి శిరస్సు వంచరండి, దేవుని వాక్యానికి శిరస్సు వంచరండి, దేవుని సేవకునే మాటకి విలువివ్వరండి. దేవుని వాక్యం గద్దిస్తున్నా, దేవుని ఆత్మ హెచ్చరిస్తున్నా, దేవుని యొక్క దైవ సేవకుని యొక్క ఆ పిలుపు వెంటాడుతున్నా విస్మరించి అహంకారపు మత్తుతో ముందుకు వెళితే అదొక వాక్యం అంటుంది, ఆయన నిన్ను ఆశీర్వదించాలని, ఆయన నిన్ను దీవించాలని, నిన్ను గొప్ప జనముగా చేయాలని, ఆకాశ నక్షత్రాల వలె నిన్ను దీవించి ఒక ఉన్నత స్థితిలో ఉంచాలని ఆయన నిత్య సంకల్పం ఉంది. కానీ ఆ నిత్య సంకల్పానికి అడ్డుపడేది ఏంటో తెలుసండి, మూర్ఖ ప్రవర్తన. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీ స్తోత్రం. ఈ రాత్రి వేళ కూడి వచ్చినటువంటి మా ఒక్కొక్కరిని మీరు ప్రేమించి వాక్యమై ఉన్నటువంటి దేవా, మీరు మాతో మాట్లాడినందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని నష్టపరుస్తున్నటువంటి అనుభవాలు మేము విడిచిపెట్టిన వారమై మీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల వలె, సముద్రపు ధరను ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె అతడు విస్తరించబడినట్లుగా, అన్ని విషయాల్లో అతను ఆశీర్వదించబడినట్లుగా మేము చూస్తున్నాం. ఆ ఆశీర్వాదం నాకును కావాలి అనే ఆశతో తీర్మానం చేసుకున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. విడిచిపెడతాము అనే తీర్మానాన్ని ప్రభువా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను.
మూర్ఖ ప్రవర్తనను విడిచిపెట్టి నిబిడల తీర్మాన ప్రకారముగా తండ్రి నడుచుకోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నీకు స్తోత్రములు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి మీ సన్నిధిలోని మేళ్లు చేత తృప్తిపరిచి మీరు ఆకు కొరకై సిద్ధపరచమని సమస్త ఘనత మహిమా ప్రభావాల్ని ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.